ఫిబ్రవరి 1న కేంద్ర మంత్రివర్గ సమావేశం. కేంద్ర బడ్జెట్కు ఆమోదం తెలపనున్న కేబినెట్. కుప్పంలో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు పర్యటన. నేడు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్న ముఖ్యమంత్రి. ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు. తొలి రోజు ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. ఫిబ్రవరి 3న ఏపీ మంత్రివర్గ సమావేశం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్న కేబినెట్. కాకినాడ జేఎన్టీయూలో హలో లోకేష్ కార్యక్రమం. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి. సిఆర్డీఏ కార్యకలాపాలపై 3 మెన్ కమిటీ సమీక్ష. ప్లాట్ల కేటాయింపు చురుగ్గా సాగుతోందన్న మంత్రులు. టీటీడీ ఈవోకు ఏపీ హైకోర్టు కీలక నోటీసులు. పరకామణి చోరీ కేసు రాజీపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రభుత్వానికి సిట్ లేఖ. లడ్డూలో కల్తీ నిర్ధారణ సహా దిద్దుబాటు చర్యలపై సూచనలు. చంద్రబాబుకు సిట్ గట్టి దెబ్బ కొట్టిందన్న అంబటి. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు లేదని తేల్చిందని వివరణ. ప్రభుత్వ బెదిరింపులకు భయపడమన్న చెవిరెడ్డి. కూటమి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ మరో నోటీసు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉండాలన్న సిట్. కేసీఆర్కు సిట్ నోటీసుపై నేడు కోర్టుకు వెళ్లే యోచనలో బీఆర్ఎస్. విచారణ ఎర్రవెల్లిలోనే జరగాలంటున్న బీఆర్ఎస్ వర్గాలు. మున్సిపల్ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల ప్రక్రియ. నేడు నామినేషన్లు పరిశీలించనున్న అధికారులు. మున్సిపల్ జిల్లా స్థాయి ఇన్ఛార్జీలతో నేడు బీజేపీ చీఫ్ భేటీ. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు. ఫ్రీస్టార్ 2026 సదస్సులో పాల్గొన్న మంత్రి శ్రీధరబాబు. తెలంగాణను గ్లోబల్ వర్క్ ఫోర్స్గా తీర్చిదిద్దటమే లక్ష్యమని వెల్లడి. బేగంపేట ఎయిర్పోర్ట్లో వింగ్స్ ఇండియా 2026 ఈవెంట్. పాల్గొన్న దేశ అంతర్జాతీయ విమాన రంగానికి చెందిన ప్రముఖ సంస్థలు. పోలీసులకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్షమాపణలు. తాను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని వివరణ. హరీష్ రావు జల జగడాలకు తెరలేపుతున్నారన్న అద్దంకి. వారి అజ్ఞానంతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆగ్రహం. జనసంద్రంగా మారిన మేడారం. వనదేవతలకు భారీ ఎత్తున మొక్కులు సమర్పిస్తున్న భక్తులు. వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో హైడ్రా చర్యలు. హైదరాబాద్ వ్యాప్తంగా షాపుల్లో ఫైర్ సేఫ్టీ తనిఖీలు. నేడు విధాన భవన్లో ఎన్సీపీ శాసనసభాపక్ష సమావేశం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం. ఉత్తర భారతదేశంలో మంచు బీభత్సం. కాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్లో స్తంభించిన జనజీవనం. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్కు ఏఐ దెబ్బ. గంటల్లోనే 36 లక్షల కోట్లు ఆవిరి. కుప్పకూలిన వెండి, బంగారం ధరలు. నిన్న ఒక్కరోజే కిలో వెండి 78,000 రూపాయలు, తులం పసిడి 12,000 రూపాయలు పతనం.
నేడు భారత్ న్యూజిలాండ్ల మధ్య 5వ టీ20 తిరువనంతపురం వేదికగా పోరు.